పోయిన వారం కాక క్రితం వారం మీటింగ్స్ ఉన్న కారణాన్ని బట్టి 5వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఈరోజు 6వ అధ్యాయాన్ని చదువుదాం. 6వ అధ్యాయం. ఇది చెప్పడానికంటే ముందు వచ్చే వారం తీసే మిషనరీ ఆఫరింగ్ని మరి బిజు మాథ్యూ అవసరతలో ఉన్న ఆ కుటుంబానికి పంపించడం జరుగుతుంది. పాలు పంపులు పొందండి. ఆయనేమీ అవసరత చెప్పలేదు, కానీ అవసరత గ్రహించడం జరిగింది. సో అలాగ పాలు పంపులు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ వారంలో మన సంఘాలలో జరుగుతున్న పరిచర్యల్లో ఆఫ్లైన్ బైబిల్ స్టడీస్ తిరిగి ప్రారంభించబడతాయి రాబోయే మంగళ గురువారాలలో. తర్వాత సండే స్కూల్ టీచర్స్ క్రమం తప్పకుండా పాలు పంపులు పొందుతున్న వాళ్ళని బట్టి ప్రభువుకు వందనాలు. ప్రతిరోజు ప్రతి వారం పెద్దవాళ్ళల్లో ఒక ఇద్దరిని ఉండమని చెప్పాను. ఎవరెవరు వస్తున్నారు చెయ్యొద్దండి. పెద్దవాళ్ళల్లో ఒక ఇద్దరిని ప్రతి వారం రమ్మని చెప్పాను. సో ఈ వారం నుంచి వేయండి అది సండే స్కూల్ టీచర్స్కి. మరి పెద్దవాళ్ళు ఒక ఇద్దరు, అంటే చిన్న పిల్లల్ని కంట్రోల్ చేయడం కొరకు ఆల్రెడీ గతంలో వచ్చారు. అలాగా ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు వారు అవసరం. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. తర్వాత ఇది అయిపోగానే జరిగే యూత్ మీటింగ్లో ప్రాక్టికల్ టాక్ ఉంటుంది. దాని కొరకు కూడా మీరు సిద్ధపడి ఉండాలని మనవి చేస్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6 1 నుండి 8 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆదికాండం 6 1 నుండి 8. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. మంచిది. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ఆదికాండం మొదటి 5 అధ్యాయాలు ఇప్పటి వరకు మనం ధ్యానించడం జరిగింది. వివరంగా వెళ్ళటం లేదు, కానీ అందులో ఉండే ప్రాముఖ్యమైన విషయాలు అక్కడక్కడ మనం చూస్తున్నాం. మీలో ఎవరికైనా రాసుకోవాలి అని ఉంటే నా ధ్యానం చెప్తాను, మీరు రాసుకోవచ్చు. నా సందేశం అది కాదు, ఇందులో ఒక భాగం. మొదటి అధ్యాయాన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాన్కైండ్, మొదటి వచనం. అంటే భూమి మీద నరులు విస్తరింపనారంభించిన తర్వాత మల్టిప్లికేషన్, మల్టిప్లైడ్. ఎడిషన్ వేరు, మల్టిప్లికేషన్ వేరు. ఎడిషన్ అంటే కూడుకోవడం, మల్టిప్లికేషన్ అంటే గుణించడం. రెండవది సెలక్షన్ ఆఫ్ స్పౌజెస్, 2వ వచనంలో. అంటే జీవిత భాగస్వాములను వారి ఎంపిక చేసుకున్న ప్రమాణం సెలక్షన్. మొదటిది మల్టిప్లికేషన్, రెండవది సెలక్షన్. 3వ వచనం ఏం తెలియజేస్తుంది? అప్పుడు యెహోవా, నా ఆత్మ అంటే దేవుని యొక్క కాండెమ్నేషన్. కాండెమ్నేషన్ అంటే
తీర్పు, శిక్ష, దేవుని యొక్క కాండెమ్నేషన్. నాలుగవ వచనం, ఆ దినములలో నెఫీలులు అనేవారు భూమి మీద ఉన్నారు కదా, అప్పుడు ఉన్న తరం అంటే ఆ జనరేషన్ ఎలా మారిపోయిందో, కొత్తగా వచ్చిన జనరేషన్ అన్నమాట. పుట్టుకొచ్చిన జనరేషన్ ఎలా ఉందో 4వ వచనం తెలియజేస్తుంది. 5 నుండి 7 వచనాల వరకు మనం చదివితే, 5 నుండి 7 వచనాల వరకు గాడ్స్ ఎగ్జామినేషన్. దేవుడు పరీక్షించే దేవుడు, మనుషులను పరీక్ష చేస్తున్నాడు. గాడ్స్ ఎగ్జామినేషన్. 8 నుండి 12 వచనాల వరకు చదివితే దేర్ వాజ్ ఎన్ ఎక్సెప్షన్. అంటే ఎక్సెప్షన్ అంటే ఒక రాయితీ. అయితే నోవహు అనే మాట మనం చదువుతున్నాం కదా 8వ వచనంలో. అయితే నోవహు అంటే వీరందరికంటే అతీతంగా, అతీతుడుగా నోవహు కనబడుతున్నారు, ఎక్సెప్షన్. తర్వాత 13వ వచనం నుండి ఆ అధ్యాయం చివరి వరకు గాడ్స్ ఇన్స్ట్రక్షన్. అంటే దేవుడు వారికి, నోవహుకి సూచనలు ఇస్తున్నాడు ఓడ ఎలా కట్టాలో. 7వ అధ్యాయం ప్రారంభ వచనాలు 5 వచనం వరకు, 7 నుంచి 5 వచనాల వరకు గాడ్స్ ఇన్విటేషన్. దేవుడు ఆహ్వానించాడు నోవహు ఓడలోనికి జీవరాశులన్నిటిని తీసుకురమ్మని ఇన్విటేషన్. ఇక 6వ అధ్యాయం నుండి 24వ వచనం వరకు, 7వ అధ్యాయం 6వ వచనం నుండి 24వ వచనం వరకు డిస్ట్రక్షన్, నాశనం. ఇది ఊరికే అవుట్లైన్, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. నాశనం. మొదటిదిగా 7వ అధ్యాయంలో ఆహ్వానం, 6 నుంచి చివరి వచనాల వరకు నాశనం. అయితే నాశనం చేయకముందు దేవుడు హెచ్చరిక, ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు. తర్వాత వాళ్ళందరికీ సందేశాన్ని ఇచ్చాడు. ఆ రోజుల్లో వారికి సందేశం ఇచ్చింది ఎవరు సందేశం ఇచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు సందేశం? నోవహు అని మాత్రమే అనుకుంటాం. నోవహే కాదు, హనోకు కూడా ఇచ్చాడు. 5వ అధ్యాయం చదివేటప్పుడు మనం యోధా పత్రికలో 14-15 వచనాలు చదువుకున్నాం కదా. హనోకు కూడా ప్రవచించి ఇట్లనెను అని చదువుతాం కదా. కాబట్టి హనోకు ప్రవచించాడు, నోవహు ప్రకటించాడు. తేడా తెలుస్తుందా? ప్రవచించాడంటే ముందుగా చెప్పాడు, ప్రవచనం అంటే ముందుగా చెప్పేది. నోవహు ప్రవచించలా, ప్రకటించాడు. అంటే ప్రవచనము ప్రకటనగా మారింది. ప్రవచనం అంటే ఏంటి? తర్వాత ఎప్పుడో జరగబోయేది. ప్రకటన అంటే ఏంటి? ఇప్పటికిప్పుడు జరిగేది. నౌ. ప్రవచనం వేరు, ప్రకటన వేరు. ప్రవచనం అంటే తర్వాత కొద్ది కాలం దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు నాశనం చేస్తాడు అని హనోకు చెప్పాడు. కానీ నోవహు ఏకంగా ప్రకటించాడు. అంటే ప్రవచనం ప్రకటనగా మారింది. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనానికి మనం వద్దాం. ఒక చిన్న లెక్క వేద్దాం. నోవహు కుమారుల పేర్లు ఏంటి? షేము, హాము, యాపెతు. వెరీ గుడ్. నోవహు పెద్ద కొడుకు పేరేంటి? యాపేతా, యాపెతువా? ఎక్కడుంది బైబిల్లో అది? అతడు పెద్ద కొడుకు అని. 10వ అధ్యాయం 21వ వచనానికి రండి. 10:21. మరియు పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. సో పెద్దవాడెవరు? యాపెతు. అర్థమైంది కదా? కాబట్టి ఆర్డర్ చెప్తే ఎలా వస్తుంది? బర్త్ ఆర్డర్ చెప్తే యాపెతు, షేము, హాము.
అది ఆర్డర్. బర్త్ ఆర్డర్ ప్రకారం యాపెతు బహుశా మరి హామే పెద్దవాడేమో ఈ షేము కంటే కూడా. 10వ అధ్యాయం చదివితే 2వ వచనం చూస్తారా? 10:2 యాపెతు కుమారులు. తర్వాత 6వ వచనం హాము కుమారులు. 22వ వచనం షేము కుమారులు. బహుశా ఇది బర్త్ ఆర్డర్ ఏమో. బైబిల్లో స్పష్టత అయితే మనకు లేదు, కానీ నేనైతే ఇలాగ అనుకుంటున్నాను. 10వ అధ్యాయంలో చెప్పింది బహుశా అది వాళ్ళ జనన క్రమం అయి ఉండొచ్చు. వెంటనే మీకు ఒక అనుమానం రావచ్చు, మరి షేమునెందుకు దేవుడు ముందు చెప్పాడు? ఎప్పుడన్నా వచ్చింది ఆలోచన? యాపెతు పెద్దవాడైతే షేమును ముందెందుకు చెప్పాడు అని అంటే, రండి దానికి కూడా ఆన్సర్ చూద్దాం. 29వ అధ్యాయం 26వ వచనం. 9:26. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఎందుకు షేమును కుమారుల లెక్కలో మొదట చెప్పారంటే, యేసు ప్రభువారు భూలోకానికి రావలసిన వంశావళి షేముదనమాట. అది మెయిన్. అందుకనే షేము గురించిన వృత్తాంతం, షేమును గురించిన సంగతులు ముందు చెప్పారు. షేమ్ అంటే ఇంగ్లీష్లో అనుకోకండి, షేమ్ SHAME షేమ్ కాదు, SHEM షేమ్ అన్నమాట. దేవుని అంటే ఈ ముగ్గురు కుమారులకు 3 రకాలైన ఆశీర్వాదం వచ్చింది. షేముకేమో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, స్పిరిచువల్ బ్లెస్సింగ్. హాముకేమో భౌతిక ఆశీర్వాదం, ఫిజికల్ బ్లెస్సింగ్. బ్లాక్స్ అందరు వాళ్ళే, ఆఫ్రికన్స్ అందరూ. మెడల్స్ అన్నీ ఎవరే? స్ప్రింటర్స్ కానీ, రన్నర్స్ కానీ, ఏమంటారు అవి కుస్తీ పోటీలు, అవన్నీ ఎవరే? బాక్సింగ్లు కానీ ఎవరే? టాప్ ప్లేస్లన్నీ ఎవరే? వాళ్ళవే. అంటే భౌతిక పరంగా బలమైన పనులన్నీ వాళ్ళయే. తర్వాత మానసిక పరమైన విజ్ఞాన సంబంధమైనవన్నీ ఎవరే? యూరోపియన్స్. అది యాపెతు బ్యాచ్ అన్నమాట. ఆత్మీయమైన ఆశీర్వాదమేమో షేముకు వచ్చింది, భౌతికమైన ఆశీర్వాదమేమో హాముకి వెళ్ళింది, మానసిక సంబంధమైన ఆశీర్వాదమేమో, జ్ఞానపరమైన ఆశీర్వాదం అంతా యాపెతుకి వెళ్ళింది. అర్థమైంది కదా? సో ముగ్గురు 3 ప్రాంతాలకు చెదిరిపోయారు. అది మనం ఆ అధ్యాయాల్లోనికి వచ్చినప్పుడు చూడవచ్చు. కానీ 6వ అధ్యాయానికి మనం వచ్చితే ఒక్కసారి కొద్దిగా చిన్న లెక్క వేద్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, జాగ్రత్తగా వినండి, ఎంతమంది ఉండుంటారు ఆ టైంకి ప్రపంచంలో? ప్రపంచ జనాభా ఎంత ఉండుండొచ్చు? ఈ లెక్క తెలియాలంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు? ఎక్కడుందన్నమాట? నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనానికి రండి. నిర్గమాకాండం 12:37. అప్పుడు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక ఎంతమంది? పెద్ద చెప్పాలి. 6 లక్షల. కాల్బలం అంటే జస్ట్ కాలుతో నడిచేవాళ్ళు. కాల్బలం 6 లక్షలు. ఎంత గ్యాప్లో 6 పిల్లలు కాక అంటే మరి వాళ్ళు, వాళ్ళ భార్యలు మొత్తం ఎంతమంది? అందుకే సుమారుగా 20 లక్షలు అంటారు. ఎంత గ్యాప్లో 20 లక్షలు అయ్యారు వాళ్ళు? 430 సంవత్సరాల వ్యవధిలో 20 లక్షలు అయ్యారు. ఎంతమంది? 12 మంది.
430 సంవత్సరాల వ్యవధిలో ఎంతమంది అయ్యారు? 20 లక్షలు అయ్యారు. ఓకే, ఇప్పుడు ఆదికాండానికి వద్దాం. ఆదికాండములో ఆదాము ద్వారా ప్రారంభించబడింది వంశావళి. ఆ తర్వాత హేబేలు చచ్చిపోయాడు. కయ్యను దేశదిమ్మరై తిరుగుతూ తర్వాత వివాహం చేసుకున్నాడు. తర్వాత షేతు పుట్టాడు. ఈ ప్రకారం వంశావళి విస్తరిస్తూ ఎన్ని వందల సంవత్సరాలు గడిచింది? జలప్రళయం వరకు. జలప్రళయం ఎప్పుడు వచ్చిందని విన్నాం? పోయిన వారం కాక క్రితం వారం. అబ్బే, మేమంతా ఫ్రెష్ అండి. సెంటర్ ఫ్రెష్ తిని చాలా ఫ్రెష్గా ఉంటాం. ఇప్పుడు అంత జ్ఞాపకాలు మాకు ఉండవండి అంటారా? జలప్రళయం క్రీస్తుకు పూర్వం 1656లో వచ్చింది. 1656 BC. ఇప్పుడు చెప్పండి, 12 మంది సుమారు 400 సంవత్సరాలకు 20 లక్షలు అవ్వగా ఆ 2 వంశాలు, ఏది షేతు కయ్యను, ఈ 2 వంశాలు 1600 సంవత్సరాల్లో ఎంతమంది అయి ఉంటారు? ఒక పండితుడు లెక్కేసి చెప్పాడు, సుమారు 10-15 లక్షలు ప్రపంచ జనాభా. 10-15 లక్షల మంది అప్పుడు ప్రపంచ జనాభాలో ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ తుడిపేయాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? అదే ఈరోజు మన పాఠం. 2వ వచనాన్ని చదువుతాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. దేవుని కుమారులు, దీని గురించి 2 అభిప్రాయాలు ఉన్నాయి. దేవుని కుమారులు అంటే ఒకటి దేవుని దూతలు అని కొంతమంది అంటారు. దానికి ఆధారం ఏంటంటే యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దేవదూతలు, అక్కడ ఒక అంకె ఏమన్నా వేసిందా? ఎవరు వాళ్ళు? దైవ కుమారులు. కాబట్టి దేవదూతలకున్న బిరుదులలో ఒక బిరుదు దైవ కుమారులు. ఓకే, ఇదే మాట ఒకసారి యోబు గ్రంథంలోనే 38వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. పాడినప్పుడు గమనించండి, అక్కడ దేవదూతలందరూ, అక్కడ ఒక అంకె వేసింది. ఎవరు? దేవుని కుమారులు. కాబట్టి దేవుని కుమారులు అన్న బిరుదు పాత నిబంధనలో ఎవరికి ఉంది? దేవదూతలకు ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవదూతలు వచ్చి ఈ మనుషు కూతుర్ని పెళ్లి చేసుకున్నారా అని కొంతమంది అది చెప్తారు. కానీ అది వాస్తవం అని మనం అనుకోనక్కర్లేదు. దేవదూతలు సహజంగా పెళ్లి చేయబడటం, పెళ్లికి ఇవ్వబడటం ఉండదు అని మనం చదువుతాం. 2వ అభిప్రాయం ఏంటంటే, దేవుని కుమారులు అని అంటే అప్పుడుకున్నది 2 వంశావళులు. ఎవరు ఆ వంశావళులు? ఆదాము కుమారులు ఇద్దరు ప్రాముఖ్యంగా చెప్పబడేది. ఎవరు వాళ్ళిద్దరూ? కయ్యను సంతానం, 2 షేతు సంతానం. కాబట్టి కయ్యను సంతానమేమో నరుల కుమార్తెలుగాను, షేతు సంతానమేమో దేవుని కుమారులుగాను పిలువబడ్డారు అనేది మరొక అభిప్రాయం. బహుశా అది కరెక్ట్ అవ్వచ్చు, సందర్భం ఏదైనా కానివ్వండి. కానీ దాని గురించి మనమేమి తర్జన భర్జన పడవసరం లేదు. కానీ మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, అసమతుల్యమైన అసంబద్ధమైన వివాహం, అది అన్ఈక్వల్ యోక్. ఈ అసమతుల్యమైన వివాహాన్ని
వాళ్ళు జరిగించుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఏర్పాటు చేసిన వాడెవరు? వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. మ్యారేజ్ ప్లాన్ ఇచ్చిన వాడెవరు? దేవుడే. ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టకపోతే ఏం చేయొచ్చు గవర్నమెంట్ తెలుసా? ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టకపోతే ఏం చేయొచ్చు ప్రభుత్వం? కొట్టేసేయచ్చు. కొట్టేయట్లేదంటే చూసి చూడనట్టున్నారు కాబట్టి కొట్టేయట్లేదు అంతే. అంతేగాని మన ప్లాన్ ప్రకారం కట్టామని కాదు. ప్లాన్ ప్రకారం కట్టకపోతే కొట్టేస్తారు. మీరు అలా గమనిస్తూ ఉంటారు. ప్లాన్ లేకుండా నిర్మించిన గృహమును కొట్టేస్తున్నారని. ఇలాగే దేవుడిచ్చిన ప్లాన్ను వాళ్ళు తిరస్కరించారు. సొంతంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ పెళ్లి చేసుకోవడానికి ప్రమాణాలు ఏంటి? 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి అది వాళ్ళ పెళ్లి ప్రమాణం ఏంటి చెప్పండి? చూచి చక్కదనాన్ని చూసి పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా ఇదే కోవ కిందకు వస్తారు. దేవుడు తగలబెడతాడు ఎప్పుడో, తుడిచిపెడతాడు ఎప్పుడో. పెళ్ళికి ఉండాల్సింది చక్కదనం కాదు. ఇక్కడ నేను 3 మాటలు చెప్తాను. ఒక్కరోజు పెళ్ళికి అందం కావాలి, 50 ఏళ్ల సంసారానికి గుణం కావాలి, దేవుని రాజ్యం నిర్మించడానికి ఆత్మీయత కావాలి. ఈ 3 రాసుకోండి. పెళ్ళి అందం ఎన్ని రోజులకు పనికి వస్తుంది? పెళ్ళి ఒక్కరోజే. ఆ ఒక్కరోజు మూతికి అది పూసి ఇది పూసి, ఏళ్ళకి అది పూసి, గోళ్ళకి ఇది పూసి, ముఖానికి అది పూసి ఇది పూసి, ఆ ఒక్కరోజే. తర్వాత రోజు పూసుకున్నాడు అనుకో, అలాంటి తర్వాత రోజు కూడా పూసుకునే వాళ్ళని వేశ్య అంటారు. ఇక ఆ ఒక్కరోజుకే పర్మిషను. తర్వాత రోజు కూడా పూసుకుంటే పైకి అనకపోయినా లోపల అనుకుంటారు. అందుకే బైబిల్ ఏనాడు చక్కదనానికి అందానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగా అందం వెంట పోయిన సొలొమోను సామెతల గ్రంథంలో చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన సామెత రాశాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నేను విజయాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇదే కారణం. దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ రోజుల్లో కూడా పిల్లల్ని చూస్తే, ఒక అమ్మాయికి పెళ్ళి అవతల 30 ఏళ్ళు అయింది. వాళ్ళమ్మ చూడండి అన్న అంటే ఎవరిదో ఒక ఫోటో పంపిస్తే ఏందన్న అట్లాంటి అబ్బాయిని పంపించారు, మా అమ్మాయి చేసుకొని అంటుందన్న అంటది. ఏమ్మా అంటే, అబ్బాయి అంట సన్నగా రివట్లాగా ఉండాలంట. అరే ఏమి లెక్కలండి లెక్కలు? అసలు ఏమి లెక్కలు? పనికి మాలిన లెక్కలు. అబ్బాయి సన్నగా రివట్లాగా ఉండాలి, రివట్లాగా ఉంటారు, తర్వాత మేకులాగా దిగ్గొడతారు కూడా వచ్చాక. ఇవి కాదు వేయాల్సిన లెక్కలు. ఇలాంటి లెక్కలు వేసే వాళ్లకు వాళ్ళ మీద దేవుడు తీసుకున్న చర్య పేరే. అందుకే అన్నాడు, బ్లాట్ అవుట్ అన్న పదం వాడాడు. తుడిచిపెట్టడం. బ్లాట్ అవుట్ అంటే తెలుసా? ఏమీ లేకుండా తుడిచి మాప్ చేసి పడేయటం అంత. అది అక్కడ వాడిన ఇంగ్లీష్ పదం. పెళ్ళికి వాడే ప్రమాణాలు ఏమి నచ్చాలి? ఒక అబ్బాయికి అమ్మాయిలు ఏమి నచ్చాలి? ఏం చేసుకుంటా అందం? మాటికి సినిమా యాక్టర్లు అందరు పెళ్ళిళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయో అందాన్ని బట్టి చేసుకుంటున్నారు. ఒక్కరోజు అందం కోసం చేసుకుంటున్నారు, 3-4 సంవత్సరాల నుండి విడిపోతున్నారు. అంటే ఏంటి దాని అర్థం?
అందం పెళ్లికి పనికొచ్చింది, సంసారానికి పనికిరాట్లా. అంటే వివాహ వ్యవస్థను దేవుడు చూసే కళ్ళతో మనుషులు చూడలేదు. పై మెరుగులకు, పై అందాలకు, పై వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. పై వాటికి. యవన బిడ్డలారా, మీలో కూడా కొద్దిమంది యవన కాలానికి వస్తున్నారు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? జాగ్రత్త, తుడిచిపెట్టేస్తాడు దేవుడు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అక్కడ రాయబడిన మాట, చక్కని వారని చూసి చేసిన పాపాల్లో రెండవ పాపం ఇది. మొదటి పాపం 3వ అధ్యాయంలో కనపడుతుంది, రెండవ పాపం 6వ అధ్యాయంలో కనపడుతుంది. చూసి చేసిన మొదటి పాపం ఏంటి? ఎక్కడుందా మాట? 6వ వచనం, 3:6. ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, సుందరమైనది ఉండుట చూచినప్పుడు. దేవుని కళ్ళు పెట్టి చూడలేదు, దేవుని కళ్ళు పెట్టి చూడలేదు. యవనస్తులారా, యవన బిడ్డలారా, ఏం కళ్ళు పెట్టి చూస్తున్నారు? ఏమి నచ్చుతుంది, ఏమి నచ్చాలని చూస్తున్నారు? దేవుని కళ్ళబెట్టి వివాహం చేసుకోకపోతే దేవుడు తుడిచిపెట్టే జాబితాలోనికి మీరు వెళ్ళిపోతారు. తుడిచిపెడతాడు అంతే. కొద్ది కాలం ఎగరొచ్చు, కొద్ది కాలం అతిశయించవచ్చు, కొద్ది కాలం గొప్పలు పోవచ్చు, కొద్ది కాలం గప్పాలు కొట్టుకోవచ్చు. షార్ట్ టైం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. తెగిపోయిన గాలిపటం చాలా స్వేచ్ఛగా తిరిగినట్టే ఉంటుంది, కానీ అది ఏ పక్షి దంతదో, ఏ గాలివాన చుట్టేస్తుందో తెలియదు. వివాహ ప్రమాణాల్లో జాగ్రత్త. దేవుని కళ్ళు పెట్టి ఆలోచించాలి. దేవుడు చూశాడు, మనుషులు చూశారు. మనుషులేం చూశారు? చక్కని వారేం చూశారు. దేవుడేం చూశాడు? 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మనుషులేమో అందాన్ని చూస్తున్నారు, దేవుడేమో హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తున్నారు, దేవుడేమో హృదయాన్ని చూస్తున్నాడు. రెండు చూపులకి తేడా వచ్చిందా? అందాన్ని చూసిన వారు తుడిచిపెట్టుకుపోయే జాబితాలోకి వెళ్ళాడు. హృదయాన్ని చూసిన వాడు వీళ్ళ మీద కృప చూపాలా, వీళ్ళను తుడిచిపెట్టాలా అన్న డెసిషన్కి వచ్చాడు. అందుకేగా 8వ వచనంలో ఎక్సెప్షన్ మనం చూస్తున్నాం. అయితే నోవహు, హృదయాన్ని చూసిన నోవహు, దేవుని ఎదుట నోవహు యొక్క హృదయం దీనుడిగా ఉంది కాబట్టి, నెమ్మదిగా ఉన్నాడు కాబట్టి నోవహును మాత్రం తొడవకూడదు అనుకున్నాడు. ఆ ప్రకారం చేసుకోవాల నోవహు. అట్లాంటి పెళ్లి చేసుకోలేదు నోవహు. అలా చేసుకోనుంటే నోవహును కూడా వదిలిపెట్టుండేవాడు కాదు దేవుడు. అయితే నోవహు అనడంలో అర్థం అదే. నోవహు యొక్క ప్రమాణం వేరు, నోవహు యొక్క ఆలోచన వేరు. ఎందుకు ఆలోచన వేరైంది? ఎందుకు ఆలోచన వేరేం చెప్తారా మీలో ఎవరైనా? ఓకే, భయభక్తులు కలిగిన వాడు, దేవునితో నడిచిన వాడు,
దేవునితో నడిచే వారికే దేవుని హృదయం ఏంటో తెలుస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేదాకా సోషల్ మీడియాతో నడిచే వాళ్ళకి దేవుని హృదయం ఏం తెలుస్తుంది? ఎవడు అందంగా ఉన్నాడా, ఎవరు అందంగా ఉందా, ఎవరితో నేను గర్ల్ ఫ్రెండ్గా ఉండాలా, ఎవరితో బాయ్ ఫ్రెండ్గా ఉండాలా, ఇవే కనపడుతుంటాయి. దేవుడి హృదయంతో దేవునితో నడిచేవాడికి దేవుడి హృదయం ఏంటో తెలుస్తుంది. అదే నోవహు దేవునితో నడిచాడు కాబట్టి దేవుని హృదయాన్ని కలిగి ఉన్నాడు. అందుకే తుడిచిపెట్టబడలా. చూచి తల్లిదండ్రులారా, యవన బిడ్డలారా, పైకి కనబడే ఈ వెలుపటి దాన్ని పెళ్ళికి ప్రమాణంగా మొదటి ప్రమాణంగా పెట్టుకోవద్దు. ఎప్పుడు పెట్టుకోవద్దు. ఒక 15 ఏళ్ల క్రితం ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు. అతనికి ఏదో ఊరు అతనిది, వివాహం కొరకు చూస్తున్నారంటే ఒక పాప ఫోటో చూపించాం. వివరాలు ఏంటండి అన్నాడు. ఫోటో తీసుకున్న తర్వాత ఫోటో చూసి నేను ప్రేయర్ చేసి చెప్తానండి అన్నాడు. ఫోటో తీసుకున్నాక ప్రేయర్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఫోటో తీసుకున్నాక ప్రేయర్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రార్థన అద్దం పెట్టుకుంటున్నారని. ప్రార్థనను అడ్డం పెట్టుకుంటున్నారు అంతే. వద్దని చెప్పడానికి ప్రార్థనను దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు. అసలు దేవుడు లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకునే వీళ్ళనే దేవుడు తుడిచిపెట్టాలనుకుంటే ఫోటో చూసిన తర్వాత ప్రార్థన చేసి చెబుతానని దేవుణ్ణి అడ్డం పెట్టుకునే వాళ్ళని దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. తుడిచిపెట్టేస్తాడు. అందుకనే ఎప్పుడు ఇలాంటి చెత్త ప్రమాణాలు పెట్టుకోవద్దు. చూసి చేసుకుని నేను చూసి జరిగిన కొన్ని కార్యాలు మీకు చెప్తాను రండి. చూసి జరిగిన కొన్ని కార్యాలు. ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? ఆదికాండం 34:2. శకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఏం చేసి పట్టుకున్నాడు? చూసి పట్టుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? చెడగొట్టాడు. ఆమె శీలం పోయింది. ఈమె శీలం బాగొట్టినందుకు వాడి ప్రాణం పోయింది. వాడొక్కడదే కాదు, దేశం మొత్తం తగలబెట్టబడింది. కారణం ఏంటి? చెప్పండి. చూపు. సైట్. చూపు ఒక దేశమంతా, ఒక ప్రాంతమంతా, ఒక జనాంగమంతా, రాజ్యమంతా నాశనం అవ్వడానికి ఒక్క చూపు కారణమైంది. చూపు అనేది చెడ్డ ప్రమాణం. రెండవ చెప్పన న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఏం చూశాడు? ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూశాడు. ఏం జరిగింది? నష్టం. ఏం నష్టం జరిగింది? పొలాలు తగలబడ్డాయి. ఆమె ఇల్లు తగలబెట్టబడింది. ఎంత నష్టం! 16వ అధ్యాయం 1వ వచనానికి రండి. 16:1. తర్వాత వేశ్యనొకతను చూచి ఈయనకు చూడటమే పని. కనపడిన వాళ్ళల్లా చూడటమే పని. చూచి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు 11:1. సమయమున
వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి. దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూసుచుండగా చూచి దేవుని హృదయానుసారుణ్ణే చెడగొట్టింది. ఏంటది? చూపు. చూచుచుండగా, చూచి. 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. అదే 2వ సమూయేలు 13:1. ఉండగా మోహించను. అంటే మోహించను అంటే ఇక చూపులో పరాకాష్ట అన్నమాట. పీక్ అంటే తినేసేలాగా చూడటం. ఏం చేశాడు? మోహించాడు. చూచి. ఓకే, ఒకసారి మళ్ళీ మొదటికి రండి. వీళ్ళల్లో క్షేమంగా ఉన్న వాళ్ళు ఎవరో? ఈ చూసిన వాళ్ళల్లో క్షేమంగా ఉన్న వాళ్ళు ఎవరు? కమాన్, కెన్ యూ టెల్ వన్? దావీదంటే చచ్చిపోకుండా క్షేమంగా ఉన్నాడు, కానీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అవ్వలేదా? ఎంత నష్టం, ఎంత ప్రమాదం, ఎంత గందరగోళం, ఎంత అవమానం. చూపు. అందుకే పౌలు హెచ్చరించింది, విశ్వాసము వలన కాక వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకోండి అని. పెళ్ళిళ్ళు చూసేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నేను ఈ అమ్మాయిని చేసుకుంటే, నేను ఈ అబ్బాయిని చేసుకుంటే ఓడగట్టడానికి పనికొస్తాడా? ఓడగట్టడానికి పనికొస్తుందా? ఓడకు పనికొస్తుందా అనేది ఆలోచించాలి. ఓడ కట్టడానికి పనికొస్తున్నాడా అని. బాబు ఒక్క నిమిషం ప్లీజ్, తర్వాత ఓడ కట్టడానికి పనికొస్తున్నాడా అనేది ఆలోచించాలి. కాబట్టి ప్రియులారా, చూపు అనేది మనుషుల్ని ఎంత చెడగొడుతుందో అర్థమవుతుందా? నువ్వు ఒకదాన్ని చూస్తే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఎలా చూస్తావో అన్నదాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి వివాహాలు చేసుకునేవాళ్ళు, వివాహాల కొరకు ఎదురు చూసేవాళ్ళు, యూత్ రిట్రీట్లో పెళ్ళిళ్ళ గురించి చెప్పారు కదా, దానికి ఎక్స్టెన్షన్గానే నేను ఈ మాటలు నీ ముందుకు తేవాలని కోరుకుంటున్నాను. మళ్ళా చెప్తున్నాను, ఒక్కరోజు పెళ్ళిళ్ళలో కూర్చోవడానికి అందం అవసరం అంతే. ఆ తర్వాత నీ అందాన్ని ఎవడు పట్టించుకోడు. సంసారం సజావుగా సాగటానికి గుణం కావాలి. అందంతో సంసారాలు అవ్వవు. దేవునితో యుగాయుగాలు ఉండడానికి ఆత్మీయత కావాలి. అయితే ఇప్పుడు 3వ వచనానికి వద్దాం రండి. 6:3. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుని ఆత్మ నరులతో వాదించదు అన్నది మనం జ్ఞాపకం పెట్టుకుంటే, ఇందులో 3 రకాలైన లోపాలు కనబడుతున్నాయి. నైతికంగా వాళ్ళు చెడిపోయారు. మోరల్లీ దే వర్ డిక్లైన్డ్. స్పిరిచువల్గా వారు చెడిపోయారు. దేవునితో వాదిస్తున్నారు. స్పిరిచువల్లీ దే వర్ ఆర్గ్యూయింగ్, దే వర్ రిబెల్లింగ్. తిరుగుబాటు అంటారు. వాదించేది ఎవడి తత్వం? తిరగబడేవాడి తత్వం. వాదించుట ఎవరి తత్వం? తిరగబడేవాడి తత్వం. అది బైబిల్లో వాదన లేదు, లోబడిట అంతే. సబ్మిషనే ఉంది, ఆర్గ్యుమెంట్స్ లేవు. చేయడమా చేయకపోవటమా రెండే.
వాదన అనేది సాతాను యొక్క తంత్రం. ఆదామా ఎక్కడున్నావు? ఒప్పుకున్నాడా? చెప్పండి. మరి ఏం చేశాడు? ఆర్గ్యుమెంట్. ఇగో నువ్వు నాకు ఇచ్చావే స్త్రీ. ఆమె ఏమంది? నేను ప్రభువా బుద్ధి లేక ఈ పని చేశానందా? ఆవిడ ఒప్పుకోలా. ఆవిడేమంది? సాతాను మీద వేసింది. వాదించేవాడు ఎప్పుడు తప్పుని పక్కన వాళ్ళ మీద నెడుతూ ఉంటాడు. మీరు ఎక్కడైనా గమనించండి, కాలేజీలో అయినా, స్కూల్లోనైనా, ఇంట్లోనైనా, సంఘంలోనైనా, ఎవరైనా కూడా వాదించే వాళ్ళు ఎవరైనా తప్పును పక్కనోళ్ళ మీద నెట్టి వారంతట వారు గొప్పవాళ్ళు, మేమేమీ తప్పు చేయలేదు అని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది రుజువు చేయడానికి ఏ స్థాయికైనా వెళ్ళిపోతారు. వాదన అనేది ఇట్స్ నాట్ గాడ్స్ మెథడ్. గాడ్స్ మెథడ్ ఈ సబ్మిషన్, లోబడడం అంతే. ద్రాక్షారసం అయిపోయింది, నా సమయం రాలేదన్నాడు. సరే, పరిచారకులతో ఆయన ఏం చెప్పాడు? నీళ్లు ముంచి తీసుకొని వచ్చి ఆ రాతి బాణల్లో నింపండి అన్నాడు. వాదన జరిగితే ఎలా ఉండేది? వాదన ఏం జరగవచ్చు? పెళ్ళేంటి, వచ్చిన చుట్టాలేంటి, నీళ్ళ ద్రాక్షారసం అయిపోవటం ఏంటి, నువ్వేమో నీళ్లు తెచ్చిపోయమంటుంటావు. అసలు నువ్వేమన్నా దిమ్మ ఖరాబ్ అయిందా నీకు? కానీ ఆ మాట అడగలేదు వాళ్ళు. ఏం చేశారు? జస్ట్ వారు చెప్పింది చేశారు. ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ ద మెథడ్ ఆఫ్ గాడ్. వాదన అనేది దేవుని పద్ధతి కానే కాదు. చుట్టాలతో పడి నడుస్తూ తమతో ఉండవలసిన 12 ఏళ్ల కొడుకును కూడా మరిచిపోయి వెళ్ళిపోయారు యోసేపు మరియలు. దారిలో గుర్తొచ్చింది, అరే ఏడని చూస్తే లేడు. మళ్ళీ వెతుక్కుంటా వెనక్కి వెళ్ళేటప్పటికి ఇదిగో మీ అబ్బాయి అక్కడ కూర్చున్నాడు మందిరంలో మాట్లాడుతున్నారంటే వెళ్ళి, ఏంటి మీకోసం నేను మీ నాన్న ఎంత ఎతుకుతున్నామో తెలుసా అంటే ఏమన్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండొద్దా అన్నాడు. అని అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన వచ్చి వారికి లోబడి ఉండేను. ఆర్గ్యూ చేయొచ్చు, అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా భూలోకానికి? ఊరికే మిమ్మల్ని వాడుకున్నానంతే. నాకు ఒక పర్పస్ ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది, నాకు ఒక గురి ఉంది. నేను చచ్చిపోవడానికి వచ్చాను. అలాంటి నన్ను అంతమందితో మాట్లాడుతుంటే లాక్కొని బయటకు తీసుకొస్తారా అని అనొచ్చా, అనకూడదా? చెప్పండి. అనొచ్చు. కానీ అన్నాడా? ఆయన వచ్చి వారికి లోబడేవాడు. సరే అమ్మా వస్తాను. ఇన్ త్రూఅవుట్ ద బైబిల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ ద మెథడ్ ఫర్ ఏ ప్రాబ్లం. బైబిల్ అంతటిలో వాదన అనేది ఎప్పుడు పద్ధతి కాదు. మనం వాదిస్తూ ఉంటే దేవుడు ముగిస్తూ ఉంటాడు. అరే నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైందిరా, నేను యజమానుడిని అయితే నన్ను గణపరిచేవాడు ఎక్కడున్నాడు రా అంటే, మేమెందుకు గణపరచలా నిన్ను, మేమేం చేశాం అన్నారు. ఎక్కడ? మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో. మనిషి దేవుని యొద్ద దొంగిలితాడా? అలా దొంగిలించవచ్చా అని ఏంటంటే, మేము ఎప్పుడు దొంగిలించాం అన్నారు. అరే మీ సంసారాలు, మీ భార్యలను వదిలిపెట్టేశారు, భర్తలను వదిలిపెట్టేశారు, వాళ్ళ కన్నీళ్లు నాకు కనబడుతున్నాయి అంటే మేమెందుకు వదిలేశాం? మోషే చెప్పాడు కాబట్టి చేశాం. దేవుడు విసిగిపోయాడు. 400 ఏళ్ళు మాట్లాడలేదండి. మలాకీ తర్వాత ఇంకా ప్రవచనం లేదు, మలాకీ తర్వాత ప్రకటనే లేదు. మళ్ళా బాప్తీసమిచ్చే యోహాను వచ్చే వరకు ఆకాశవాణి మోగబోయింది. దేవుడు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అన్నాడు. ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. మరేంటి? సబ్మిషన్ అంతే. దేవుని ఆత్మ నరులతో వాదించదు. ప్రియులారా, ఇక్కడ కూడా దేవుడు 3 రకాలుగా మాట్లాడాడు. 1 హనోకు, 2 నోవహు, 3 ఆత్మ. ఎవరెవరు? హనోకు, నోవహు, ఆత్మ. చరిత్రలో కూడా దేవుడు 3 రకాలుగా మాట్లాడాడు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, క్రొత్త నిబంధనలో ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హెబ్రీ 1వ అధ్యాయం. కుమారుడైన దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరితోనైనా మాట్లాడుతున్నాడు అని అంటే దట్ ఈస్ ద లాస్ట్ ఫేజ్ ఇన్ దేర్ లైఫ్. ఆ తర్వాత దేర్ ఈజ్ నో మెసేజ్. ఇక సందేశమే ఉండదు, చావగొట్టడమే, విశ్వాసులైన అవిశ్వాసులైన. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు మీరు ఏకీభవించితిరి అన్నాడు. డామ్మను పడి తెచ్చారు. అంటే అంతకు మునిపే వాళ్ళకి చెప్పాల్సినవన్నీ అయిపోయాయి. హోలీ స్పిరిట్ అంత భయంకరం. పోయిన వారం కూడా అదే కదా మనం వింది. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తే ఏం కార్యాలు జరగాలో బిజు మాథ్యూ గారు చెప్పారుగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో. మరి ఇవన్నీ జరగట్లేదంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మకు మనం స్పందించట్లేదని అర్థం. స్పందించట్లేదంటే అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడైనా తుడి చేయొచ్చు అని అర్థం. విశ్వాసం తుడుస్తాడా? విశ్వాసం తుడుస్తాడా? ఎవరైనా ఒకటే ఆయనకి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. కాబట్టి దేవుడు అంతకాలం వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకొక తలంపు నేను మీ దృష్టికి తేవాలని కోరుతున్నాను. 3వ వచనం చివరి భాగం. వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. అంటే ఇందులో 2 అభిప్రాయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అభిప్రాయం ఏంటంటే ఆయుష్కాలం పడిపోతుంది అని. 900, 800 అవి ఉన్న ఆయుష్కాలం వల్ల 120 ఏండ్లకు పడిపోతుంది అని. అది ఒక పద్ధతి. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంకా 120 ఏళ్లలో నేను భూమిని తుడిచేస్తాను, ఇంకా 120 ఏళ్లే ఉన్నాయి. మీరు అలా చెప్పగలరానా అంటారేమో. రండి 5వ అధ్యాయం 32వ వచనం. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపెతును కనెను. జాగ్రత్త గమనించారా? ఎన్ని సంవత్సరాలకు కన్నాడు చెప్పాలి సరిగా. 500 ఏండ్లకు ఆర్డర్ ఏంటి? పుట్టిన క్రమం ఏంటి? షేము, హాము, యాపెతు. ఇప్పుడు మరి పెద్దోడెవరు? యాపెతు. మరి 500 ఏండ్ల వాడే షేమును మొదటగా చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి? యాపెతు ఎప్పుడు పుట్టుండాలి? ఇంకంతకంటే ముందే కదా. హామ్ ఎప్పుడు పుట్టుండాలి? ఇంకంతకంటే ముందే కదా. అంటే నోవహు ఓడ కట్టడానికంటే ముందే తమ కుటుంబాన్ని కట్టుకున్నాడు. బిఫోర్ హీ బిల్డ్ ద ఆర్క్ హీ బిల్ట్ హిస్ ఫ్యామిలీ. ఓడగట్టడానికి ముందు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. అక్కడ జరిగిన ఆశ్చర్యకార్యం అదే, అద్భుతం. తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. మరి జలప్రళయం ఎప్పుడు వచ్చింది? ఆ 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు
600 ఏండ్ల వాడు. సో నేను ఇలాగ అనుకుంటున్నా, మీరు అనుకోకపోతే ఏం కాదు, కానీ నా లాజిక్ చెప్తున్నాను. బహుశా యాపేతు పుట్టినప్పుడు దేవుడు ఈ ప్రవచనం చెప్పాడేమో, లేదా అంతకంటే ముందే చెప్పాడేమో. 120 ఏండ్లు అన్నాడు కదా, 110 ఏండ్లప్పుడు యాపేతు పుట్టాడేమో, 105 ఏండ్లప్పుడు హాము పుట్టాడేమో, 100 ఏండ్లు ఇంకా ఉందనంగా షేము పుట్టాడేమో. ఇప్పుడు అర్థమవుతుంది. 32వ వచనం, 5:32. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. సరే, ఆ లెక్కలు మనకు వద్దు, కానీ ఊరికే మీరు ఆలోచించే వాళ్ళని చెప్పాను. ఇదైతే ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు 120 ఏండ్ల తర్వాత ముగించేశాడు, లెక్క పెట్టాడు, హద్దు పెట్టాడు. ఇంకా తర్వాత వాళ్ళని తుడిచివేయడానికి పూనుకున్నాడు. కాబట్టి యవన బిడ్డలారా, పెద్దలారా, చిన్నలారా జాగ్రత్త. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము అంటే దట్ ఈజ్ ద అల్టిమేట్. దేవుడు తర్వాత ఏం మాట్లాడక్కర్లా. కృప కలిగిన వాడు కాబట్టి ప్రసంగం చేయటం, ఒక పుస్తకం ఇవ్వడం, పరిస్థితుల ద్వారా మాట్లాడటం, సేవకుల ద్వారా మాట్లాడటం, సహోదరుల ద్వారా మాట్లాడటం చేస్తున్నాడు. కానీ దేవుడు ఒక వ్యక్తిని అంతం చేయాలంటే పరిశుద్ధాత్మతో మాట్లాడిన సందర్భం చాలు. ఇవన్నీ బోనస్ అన్నమాట. ఏవి బోనస్? ప్రసంగం వినడం, వాక్యం వినడం అవసరంలా. పరిశుద్ధాత్మతో ఆయన సంధించిన మెసేజ్ చాలుక, ఇంకొక మనిషి అవసరం లేదు. దట్ ఈజ్ అల్టిమేట్. ఆయన వ్యవహరించే తీరు కూడా అంతే. మొదటగా తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ, అందుకే దీన్ని ఆత్మయోగం అంటారు. ఈ కృపాకాలంలో ఆత్మ ద్వారానే మాట్లాడుతున్నారు. ఆయన పని ఏంటి? నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయడమే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతాం. అందుకే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ మనం త్రోసివేయొద్దే. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా త్రోసివేసేసామనుకో, అది ఆఖరి స్టెప్ అండి. ఇంకా దేవుడు ఇంకేం చేయలేడు. ఆయనకి ముగించటమే మిగిలింది. ఇంకా అటు దేవుని దృష్టి హృదయం మీద, ఊహ మీద. ఆ మాట చదివేటప్పుడు చాలా భయం అనిపించింది. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఒక డాక్టర్ గారి దగ్గరికి అనారోగ్యంగా ఉన్న తండ్రిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే డాక్టర్ అన్నారు, సార్ మీ నాన్నగారికి బ్రతకడండి, చనిపోతారు. మీరు లేదు మా నాన్న చూసుకుంటాము అంటే హాస్పిటల్లోనే ఉంచుతాం, కానీ రోజుకి 50,000 కట్టాలి అన్నాడు. ఎంత కట్టాలి? 50,000. 50,000 రోజుకి కట్టినా గ్యారంటీ లేదు, ఉంచుతాము. 50,000 పోయాక, ఇంత డబ్బులు పోయిన తర్వాత మా నాన్న చచ్చిపోయాడని బాధపడుతుంది, కాబట్టి ఇంటికి తీసుకెళ్ళండి. ఈ 2 ఆప్షన్స్ మీ ముందే పెట్టాం అంటే కొడుకు ఏం చేస్తాడు మీరు చెప్పండి? పోతే పోయినాయండి 50,000, మా నాన్నే ఇక్కడే ఉంచండి అంటారా? హోప్లెస్ క్యాండిడేట్ని బాధపడుతూనే ఏ రీతిగా తీసుకొని వెళ్ళిపోతారో, హోప్లెస్ జనరేషన్ని దేవుడు అదే చేస్తాడు. తెలుసో తెలియకో డాక్టర్ గారు ఆ మాట చెప్తేనే లోబడుతున్నారే, ఊహలో కూడా తొంగి చూడగలిగిన దేవుడు 120 సంవత్సరాలు ఇవ్వడమే చాలా గ్రేట్. అసలు మన బోటోళ్ళు అయితే అసలు ఇవ్వం. సింపుల్ ఉదాహరణ, యోధా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగిస్తాడని గెత్సేమనే తోటలోనే తెలిసిందా యేసు ప్రభువుకి?
ఎప్పుడు తెలిసింది? ముందే తెలుసు. మరి ఎందుకు ఉంచాడు? తెలియకుంచాడా? మరి ఎందుకు ఉంచాడు? హీ వాస్ గివింగ్ ఛాన్సెస్. అందుకే దేవుని దాసులు అంటారు, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అంటారు. మరికొంతమంది అంటారు, నాట్ ఓన్లీ సెకండ్ ఛాన్స్, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్. చాలా అవకాశాలు ఇస్తాడు. ఆ చాలా అనేది 2 కావచ్చు, 3 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అది ఆయనకి తెలుసు, మనకు తెలియదు. ప్రసంగం చెప్పిన ప్రతిసారి యోధాకు ఒక అవకాశం. కాబట్టి దేవుని ఆత్మ మనతో వాదించే సెక్షన్లోకి వెళ్ళొద్దు. ఇంత ఖచ్చితంగా నడిస్తే లోకంలో ఎలాగుంటాం అని అనొద్దు. దేవుడు మళ్ళీ మాట్లాడ్డు. తప్పు నాన్న, తప్పు బుజ్జి, అలా చెయ్యొద్దమ్మా, నష్టపోతావమ్మా అనడు. మాట్లాడుతూ మానేస్తాడు అంతే. అయితే నోవహుతో దేవుడు ఎన్నిసార్లు చెప్పాడండి? మీరు బైబిల్ చదివి ఉంటారుగా, ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు? ఏంటండి అట్లా చూస్తున్నారు? నోవహుతో ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు? వన్స్. రెస్పాన్స్ ఏంటి? 22వ వచనం, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. ఒక్కసారే చెప్పాడు, యావత్తూ చేశాడు. ఈ జనాంగం వాదిస్తూనే ఉన్నారు, వేధిస్తూనే ఉన్నారు, దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నారు. అందుకనే రోధిస్తూ చచ్చిపోయారు. ఆ రోజు ఏం జరిగి ఉంటుంది? వీళ్ళందరూ నోవాహుకు బంధువులేగా. ఏమని ఉంటారు? తాత తలుపు తీయరా, ఏదో తప్పు అయిపోయిందిరా, అరే తాత తలుపు తీయరా, అరే నెత్తి మీద పిడుగు పడుతుంది, భయం వేస్తుందిరా, తలుపు తీయరా. అంతకుముందు ఉరుములు పిరుగులు లేవు కదా, అప్పుడేగా వర్షం కూడా అప్పుడే కదా మొదలు. ఆకాశం కింద నుంచి నీళ్ళు రావటం ఏంటో, ఊరికే నేలం దడిపేదాకా నీళ్ళు వస్తాయి అనుకున్నారు. కానీ ఇదేంట్రా ఇలా ముంచేస్తుంది, తాత తలుపు తీయరా, కింద నుంచి వస్తున్నాయి, పైనుంచి వస్తున్నాయిరా నీళ్లు, తలుపు తీయరా తాత అనేది ఒకడు, మావా తలుపు తీయ మావా అనేది ఒకడు, అయ్యా తలుపు తీయ్యా, దండం పెడతాం, నీ గుడి కడతామయ్యా, తలుపు తీయ్యా. నో ఛాన్స్. అందుకే తలుపు దేవుడేశాడు. నోవహు కరిగిపోతాడని తలుపు ఎవరేశారు? దేవుడేశాడు. మనకొచ్చినంత త్వరగా దేవునికి కోపం రాదు, మనకొచ్చినంత త్వరగా దేవునికి దీర్ఘశాంతం కూడా రాదు. ఇలాంటి జనాంగాన్ని 120 ఏళ్ళు ఓర్చుకున్నాడు. పనికి మాలిన పనులు, గొప్ప చెడుతనం చేసేవాళ్ళని. ఆ తర్వాత వాళ్ళు ఏడుస్తున్నా, అరుస్తున్నా, గీ పెడుతున్నా, నో ఆన్సర్, చచ్చిపోయారు. కింద నుండి నీళ్లు, పైనుండి నీళ్ళు, ఎక్కడికి వెళ్తారు? ఎన్ని డాబాలు ఎక్కుతారు? ఎన్ని చెట్లు ఎక్కుతారు? చెట్టు ఎక్కితే ఎంతసేపు ఉంటారు? దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించు. ఆత్మతో వాదించే పని పెట్టుకోవద్దు, అది నీ క్షేమం కాదు. ప్రార్థన చేద్దాం, తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీ పాదములకు వందనములు, స్తోత్రములు. ఆదికాండం 6వ అధ్యాయంలో మా గమనంలోనికి తెచ్చిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. ఈ మాటలు దీవించండి, మా వినికిడిలో ఆశీర్వదించండి. వాక్యము విని కూడా హృదయములో నొప్పి లేనితనం, మీ వాక్యమునకు స్పందన లేనితనం, అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఆదికాండం 6వ అధ్యాయం మాకు తెలియచేస్తుండగా, దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మేము తేటగా చూస్తుండగా
ప్రభువా, చూచి పాపం చేసిన అనేక మంది దాని పర్యవసానాలు అనుభవిస్తూ ఏడుస్తూ కాలం గడిపిన అనేక మందిని మీ గ్రంథములో మేము చూస్తూ ఉండగా ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకై రాయించినందుకు స్తోత్రాలు నాయన. విన్న ఏ ఒక్కరూ కూడా నశించి నరకాగ్నికి వెళ్ళకుండా, విన్న ఏ ఒక్కరూ కూడా ఆత్మను శోధించి ఆత్మను మోసగించి అబాసు పాలవకుండా మీ కృప ప్రసాదించమని బిడ్డలు తిరిగి వెళ్తున్నారు. మరొక వారం మా ఎదుట ఉండగా ఈ వారములో మా ఎదుట ఉన్న పనులు, ప్రయాణాలు, మీ రాకడ ఆలస్యమైతే మీ చిత్తమైతే వీటన్నిటిలో మేము నమ్మకంగా జీవించి ఓడకట్టే పనిలో ఉన్న అందరూ కూడా మొదటిగా ఇల్లు కట్టుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం ఇవ్వండి. అయ్యో, అనేక మంది పురుషులు, అనేక మంది స్త్రీలు కుటుంబాలు కట్టుకోవడంలో విఫలమైపోయారు, కానీ ఓడలు కట్టడానికి సిద్ధపడుతున్నారు. మొదటిగా నోవహు కుటుంబాన్ని కట్టుకున్నాడు. అలాంటి మనసు దయచేయమని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుదల సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలందరికీ. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.